ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా. శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు! అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకడికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావం. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులో ఉండే అటువంటి మేనమామలు మనకు లేదు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకండి అమ్మా. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి. అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడా లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమావ కత్తించుకుని నిలబడతాడు. పరాయివాడు కాదు, పైగా పురుటికి మేనమావ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాడింది యమునా అనేది దారిచ్చి ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకో. 30 లెక్కబడి చెబుతాం, 30 నాట్ లెస్ దాన్ 30. 30 హత్య. ఎన్నేళ్ళు పిల్లాడు? 8 ఏళ్ళు వచ్చేలా. 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాల. అదే జీవితం. కొన్ని పెద్ద అయ్యాక ఏమైనా ఉందా? రుక్మిణీదేవి పెళ్లికి ఎంత గొడవైపోయిందండి, ఎంత గొడవైపోయింది. బావమరుతో తగాదానా? వాడిని ఖండించాల్సిన వ్యవహారం. అయిన కత్తెట్టి నరకపోతుంటే రుక్మిణీదేవి వస్తుందా, క్షమించవయ్యా అంటుందా, మేసం గొరుగు వదిలేస్తాడా? వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా? కొన్ని తర్వాత ఏమైనా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడి భార్య మేనమామ కూతురే. పెళ్లి జరిగింది. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం. ఈ తగాదాలన్నీ ఉండవా? రిపర్కేషన్స్ అంటారే, ఉండవా? తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా? ఎంత పడ్డాడు? కొడుకు కాపురం అలాగే ఉంది, ఆయన కాపురం అలాగే ఉంది. 1, 2, 8 మంది భార్యలా. ఇందులో మళ్ళీ సత్యభామ